బాల్యం నుంచే ఆచార సంప్రదాయాలకు వ్యతిరేకంగా కృషి చేస్తూ కడదాకా అదే ఆలోచనలతో ఉద్యమాలతో జీవించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ జయగోపాల్ అని ప్రముఖ విప్లవ కవి సివి తన్యుడు ఉదయ భాస్కర్ అన్నారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఈ రోజు జరిగిన జయగోపాల్ ప్రథమ వర్ధంతి సభలో ప్రసంగిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మూఢ నమ్మకాల నిర్మూలనకు విశేష కృషి చేస్తున్న భారత నాస్తిక సమాజం వ్యవస్థాపకుడు డాక్టర్ జయగోపాల్ దేశ ప్రజలను మూఢనమ్మకాల నుంచి జాగ్రత్త చేయడంలో ఆయన పోషించిన పాత్ర కీలకమని అన్నారు. రైటర్స్ అకాడమీ చైర్మన్, ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ రమణమూర్తి మాట్లాడుతూ బాల్యం నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పెరియార్ రచన ద్వారా ప్రభావితమై జీవితాంతం మతోన్మాద శక్తులపై పోరాడారన్నారు. తన ఉపన్యాసాల ద్వారా, పుస్తకాల ద్వారా ఎంతో మందిని ప్రభావితం చేశారన్నారు. కార్యక్రమంలో భారత నాస్తిక సమాజం నాయకులు సాయిని నరేందర్, ఉప్పులెట్టి నరేష్, వై నూకరాజు, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ నాయకులు వేదాంత మౌర్య, కొత్తపల్లి వెంకటరమణ, ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, రవి, సిద్ధార్థ, శ్యామల తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, నా పేరు జే రవి, భారత నాస్తిక సమాజం కేంద్ర కమిటీ సభ్యుడిని. బాల్య దశ నుంచే మూఢనమ్మకాలపై ఎలుగెత్తిన మహామేధావి నాయకుడు డాక్టర్ జయగోపాల్ గారు. ప్రపంచంలో ఏ మేధావికి 6 సంవత్సరాల నుంచి మూఢనమ్మకాలపై వ్యతిరేకించాల్సిన అవసరం రాలేదు. కానీ జయగోపాల్ విషయంలో ఇంటి నుంచే మూఢనమ్మకాలపై వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. ఆ స్ఫూర్తితోనే 12 సంవత్సరాల వయసులో తన ఇంటి నుంచి బయటకు వచ్చారు. కేవలం మూఢనమ్మకాల మీద వ్యతిరేకించినందుకే ఇంటి వెలువైపడ్డాడు. ఆ స్ఫూర్తితో 16 సంవత్సరాల శారదని పెళ్లి చేసుకొని 1972లో భారత నాస్తిక సమాజాన్ని ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి 52 సంవత్సరాల పాటు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్న జయగోపాల్ గారు గత సంవత్సరం మరణించడం జరిగింది. ఆ మహానుభావుని ఆశయాలను పుణికిపుచ్చుకొని మరింత ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ప్రథమ వర్ధంతిని ఈరోజు జరుపుతున్నాం మేము. నా పేరు టి శ్రీరామూర్తి, భారత నాస్తిక సమాజ వ్యవస్థాపకుల్లో ఒకరిని. భారత నాస్తిక సమాజం ఎస్ఎస్ఎఫ్ సెక్యులర్ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు, అంతర్జాతీయ మానవ హక్కుల నేత, సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ జయగోపాల్ ప్రథమ వర్ధంతి సందర్భంగా పౌర గ్రంథాలయంలో సమావేశం ఏర్పాటు చేశాం. భారత నాస్తిక సమాజం 1972లో ఏర్పాటు చేయబడింది. మూఢనమ్మకాలు, ఛాందస భావాలకు వ్యతిరేకంగా మానవ హక్కుల కోసం, అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెరియార్ ఈవి రామస్వామి, జ్యోతిబా పూలే ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్లడం కోసం మేము కృషి చేస్తున్నాం. రాజ్యాంగ పరిరక్షణ కోసం నిత్యం ఉద్యమించాలని కోరుతాం. రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్ 21 జీవించే హక్కు కోసం ప్రభుత్వం అందరికీ భరోసా ఇవ్వాలి, జీవించే హక్కు కోసం కాపాడాలి. అట్లాగే రాజ్యాంగంలో ఆర్టికల్ 51AH ప్రకారం మానవవాదం, శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం ప్రతి పౌరుని కర్తవ్యం. అందులో భాగంగానే మేము మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. సామాజిక సమస్యలే మా ఎజెండా. పెరియార్ ఆలోచనని, డాక్టర్ జయగోపాల్ ఆలోచనని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, ఛాందస భావాలకు వ్యతిరేకంగా ఉద్యమించడం, ప్రజా సమస్యల మీద ఉద్యమించడం మా యొక్క కర్తవ్యంగా భావిస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసాం. సమావేశానికి లీడర్ పత్రిక రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి గారు, అట్లాగే ప్రముఖ కవి, విప్లవ కవి సివి గారి కుమారుడు ఉదయ భాస్కర్, అట్లాగే తెలంగాణ నుంచి వేదాంత మౌర్య ఎస్ఎస్ఎఫ్, అట్లాగే ఉప్పులేటి నరేష్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మొదలగు కార్యకర్తలందరూ ఇచ్చేస్తున్నారు. ఈ సమావేశం జయప్రదం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.